రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. తెలంగాణలో మరో ఇద్దరు ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లపై ఇవాళ తీర్పు వెలువడనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు తీర్పు చెప్పనున్నారు. ఎమ్మెల్యేలు కాళ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి పిటిషన్లపై తీర్పు వెలువరించనున్నారు. గతంలో 5 ఎమ్మెల్యేల పిటిషన్లపై స్పీకర్ తీర్పు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అసలు ఏం జరగబోతోంది? ఈ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పిటిషన్లపై తీర్పు వెలువరించేటువంటి ఇప్పటికే మా స్పీకర్ 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు కూడా గతంలో వెలువరించారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్, వీరం మైసాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు వీరికి సంబంధించినటువంటి పిటిషన్లపై కూడా ఇప్పటికే తీర్పు వెలువరించారు. వీరు ప్రస్తుతం ఎమ్మెల్యేలకు కొనసాగుతారు. వీరు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, బీఆర్ఎస్ సభ్యులుగానే ఉంటారని చెప్పి కూడా ఏదైతే గతంలో స్పీకర్ 5 సంబంధించినటువంటి పార్టీ ఫిరాయించిన వారిపై కూడా తీర్పునైతే ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశంపై కూడా పిటిషన్లపై కూడా స్పీకర్ తీర్పు ఇవ్వనున్నారు. సో వీరిద్దరు కూడా కాళ యాదయ్య అలాగే పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి తీర్పు ఈ రోజు స్పీకర్ ఇవ్వనున్నారు. సో వీరికి సంబంధించిన దాంట్లో కూడా ఇదే రకమైన తీర్పు వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనకు వీరిద్దరు కూడా మాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ సభ్యులుగానే అసెంబ్లీలో ప్రవేశించబడుతుంది. అలాగే మాకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ ఎల్పీకి తమ ఖాళీ నుంచి మనీ కట్ అవుతూనే ఉన్నాయి. సో మేము అభివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలవడం కూడా జరిగింది. మర్యాదపూర్వకంగా వచ్చినప్పుడు కండవ తప్పై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండవ కాదు అనేటువంటి ఒక వివరణ చాలా స్పష్టంగా వీరు స్పీకర్లు ఇచ్చినప్పుడు కావచ్చు, అది జీతాన్ని గురించి సమయంలో కూడా వారి అడ్వకేట్ వారికి చాలా స్పష్టంగా తెలియదు. సో ఈ నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించినటువంటి తీర్పు కూడా ఈ రోజు వీరిద్దరు కూడా ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. వీరితో కూడా ఎలాంటి పార్టీ ఫిర్యాదులకు సంబంధించినటువంటి అనంత పిటిషన్ కలిగిన అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా వీరిద్దరు ఎమ్మెల్యేలు కొనసాగుతారు. వీరు బీఆర్ఎస్ లోనే ఉన్నారు అని చెప్పి కూడా స్పీకర్ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ గతంలో ఇచ్చినట్టు ఇచ్చి వీరికి సంబంధించిన తీర్పు కూడా మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ నుంచి ఈ తీర్పు వెలువడే అవకాశం ఉంది. సార్, థ్యాంక్ యూ అజీం.